ఎస్ ఎస్ వీరేంద్రబాబు గారు సార్ వీరేంద్రబాబు గారు ఇలాంటి సార్. అంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ గడిచిన ఈ 3 నెలల లోపల మాత్రం స్టార్ట్ అవుతున్నాయి అంటారు. అంటే దాన్ని మా బీజేపీ పార్టీ ఎలా చూడబోతుంది? బీజేపీ చాలా క్లియర్ స్టాండ్ లో ఉంది. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా రెడీగా ఉంది సార్. వెయిటింగ్ ఫర్ ఎలక్షన్స్. ప్రజలు ఒకసారి టిఆర్ఎస్ కి అవకాశం ఇచ్చారు, ఒకసారి కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు. రెండు దొందుగానే మరి ఈ ప్రజలకి ఈ విధంగా ఎన్ని ఇబ్బందులు చేయాలో అన్ని ఇబ్బందులు చేస్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. మరి అరాకొరి నిధులతో నడిపిస్తున్న రాష్ట్రము. రిటైర్మెంట్ అయిన వాళ్ళ బెనిఫిట్లు ఇంతవరకు కావట్లేదు. అటు హెల్త్, ఆధార్ కార్డులు మన మన పెన్షన్లు ఇవ్వట్లేదు, రేషన్ కార్డులు ఇవ్వట్లేదు. మరి ఏ విధంగా మరి రాష్ట్రాన్ని ముందరకు తీసుకెళ్తాము? రైతు భరోసా ఇచ్చారన్నారు. రైతు భరోసా ఎంతమందికి ఇచ్చారు వాళ్ళకి తెలుసు. మేము దాన్ని అడిగితే దాని కోపము. సో ప్రజలంతా క్లియర్గా ఉన్నారు. పిల్లలు ఈవెన్ ఓటర్లు కూడా రెడీగా ఉన్నారు. రేపు ఎలక్షన్స్ అంటే చేస్తారు, వీళ్ళకి మంచి గుణపాఠం తీరుస్తారు. వీరు అనుకుంటున్నారేమో మేము తెలంగాణ తీర్చిదిద్దామని అనుకుంటున్నారు, కానీ నట్టేట ముంచారు. ప్రజలు పాపము మోసపోయినారు. కాబట్టి వీళ్ళకి దీంట్లోనే తెలిసిపోతుంది. మరి రేపు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా వీళ్ళకి శూన్యం అనేది నెంబర్ వస్తుంది. ఏదో సీఎం గారు ప్రకటనలు చెప్పుకుంటున్నారు, నేను అది చేసేసినా ఇది చేసినా, కానీ ప్రజలకి అసలు ఇచ్చిన హామీలు ఏవైతే హామీలు ఒక్కరు నెరవేర్చలేదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, కోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి వీళ్ళు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు తప్ప అసలు వీళ్ళ ఎలక్షన్స్కి వెళ్ళడానికి భయం పట్టుకుంది. ఎలక్షన్స్ ఇప్పట్లో ఉండొద్దనే వీళ్ళ ఆలోచనతోటే వీళ్ళు ఇవన్నీ కాలయాపన చేస్తున్నారండి. ఎస్